మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి అనిత. నేరస్తులను జగన్ సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టేవారిని పోలీస్ స్టేషన్ కాకుండా ఎక్కడికి తీసుకెళ్లాలని ప్రశ్నించారు. తప్పు చేసిన వారి కోసం వైసీపీ నేతలు ఎన్హెచ్ఆర్సీకి వెళ్లి గగ్గోలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యవహారాలను చంద్రబాబు ఉపేక్షించారన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం కాబట్టే జగన్ ఇంకా రోడ్డుపైన తిరుగుతున్నారని విమర్శించారు. ఈరోజు పొంగనూరు ఇష్యూ నడిచింది. ఆ రోజు చిన్నపిల్లని ఎవరు అత్యాచారం చేయలేదు, చంపడం అయితే వాస్తవం. 48 గంటల్లో పట్టుకున్నాం. ఆ చంపిన పిల్లని రేప్ చేసి చంపేశారని చెప్పేసి సాక్షి మీడియాలో ప్రచారం చేస్తే మేం గట్టిగా మాట్లాడితే ఆ వీడియోనేమో మీరు మళ్ళీ డిలీట్ చేయించుకుంటారు. అయినా మేము వదలం, వాటి మీద కూడా కేసులు పెడతాం. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చెయ్యటం కూడా చాలా పొరపాటే. నేనేమంటానంటే ఈరోజు ఇందాకే మనకి జరిగింది అంటే ఎక్కడ ఏం జరిగినా మేము వెళ్తాం అన్నారు. ఒక్కటి క్లియర్గా అడుగుతున్నా వీళ్ళని. ఈరోజే మంత్రాలయం నియోజకవర్గంలో కొసిగి మండలం కడదొడ్డి వైసీపీ సర్పంచ్ మీద ఈరోజు పోక్సో యాక్ట్ కేసు నమోదైంది. ప్లస్ వైసీపీ నేతలు ఈరోజు వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయిని పరామర్శించడానికి? పరామర్శించడానికి దమ్ముందా? ఒక 8వ తరగతి చదువుతున్న ఆడబిడ్డ వాళ్ళ తండ్రి లేని సమయంలో వెళ్ళి అమ్మాయి మీద అత్యాచార యత్నం చేయబోతుంటే అమ్మాయి అరిచిన అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చొని పెడితే కాలు మీద పడినా కూడా క్షమించగా తల్లిదండ్రులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఈరోజు అతగాడు పరారులో ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మరి నీకు కన్సెంట్ కదా నీకు ఆడపిల్లలంటే? సో ఒకసారి వెళ్ళిరా, ఇలా అమ్మాయిని పరామర్శించిరా.